విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు నిందితుడు సిరాజ్ ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఓబ్లేష్ ప్రత్యక్ష ప్రసారంతో అందిస్తారు. వెంకటేష్, విజయనగరంలో బాంబు పేలుళ్ల కుట్రకు పన్నాగం పన్నినటువంటి సిరాజ్, అదేవిధంగా సమీర్ యొక్క రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, ఎఫ్ఐఆర్ కాపీ వెలుగులోకి వచ్చింది. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో పలు ఆసక్తికరమైన అంశాలతో పాటు కదా విషయం కలిగించే అంశాలు బయటకు వచ్చాయని చెప్పచ్చు. అంటే దాదాపుగా ఈ ఎఫ్ఐఆర్లో వీరు అదే అలీం అనే సంస్థ పేరుతోటి వీళ్ళంతా కూడా ఏకమైనటువంటి ఈ సమీరు తర్వాత సిరాజ్ ఇద్దరు కూడా భారీ ఎత్తున పేలుళ్లకు పాల్పడ్డారని చెప్పేసి చెప్పవచ్చు. అదేవిధంగా అత్యంత జనసందోహం ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఈ పేలుళ్ళు పేల్చాలని చెప్పేసి, ఈ బాంబు పేలుళ్ళు పాల్పడాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు వీళ్ళు ప్రధానంగా ఈ అలీం యొక్క సంస్థతో ఏర్పడిన వీళ్ళందరూ కూడా 6 సభ్యులు ఏర్పడిన ఆల్ హిందూ ఇత్తెహాదుల్ ముస్లిం అని పేరుతో గ్రూప్ను ఏర్పాటు చేశారు. ఆ గ్రూప్తో పాటు కూడా వీళ్ళకి చెందిన సిరాజ్ ఉర్మాన్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత వీళ్ళు దాదాపు 2 ఏళ్ళు ఎస్ఐ పోటీ పరీక్షలకు, అదేవిధంగా 2 సంవత్సరాలు సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అయినటువంటి ఈ సిరాజు ఏమాత్రమూ సఫలం కాకపోవడంతో ఈ ఉగ్రవాద మూకల దిశగా ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఒక 108 విభాగంలో పనిచేస్తున్నటువంటి సమయంలో బోయినగూడకు చెందినటువంటి సమీరు పరిచయం కావడంతో ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. దాదాపుగా ఈ 2 సార్లు ఈ గ్రూప్ 1 కోసం, తర్వాత 2024 ఆగస్టు అక్టోబర్ నెలలో ఈ టెలికాలర్గా పనిచేసిన ఈ సిరాజు హైదరాబాద్లో ఉండగా బోయినగూడకు పరిచయం అయింది. తర్వాత సమీర్ ద్వారా ఈ వరంగల్కి చెందినటువంటి వర్మాన్ మైనుద్దీన్, ఉత్తరప్రదేశ్ చెందిన బాదర్తో పరిచయం అయిపోయింది. వీళ్ళు సామాజిక మాధ్యమాల్లో ఉంటూ తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ అలాగే ప్రేరణకు ఇదవుతున్నట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా గత ఏడాది నవంబర్ 22న ముంబైకి వెళ్ళి 10 మంది కలిసిన ఒక అద్నాన్ కుషేరి, దిల్షాన్, మోయిన్ షేక్, జహీర్ అలీన్ అమాన్ కలిసి ఈ 10 మంది కలిసి ఒక లైవ్ షోలో కూడా పాల్గొన్నట్టు ఈ రిమాండ్ ఎఫ్ఐఆర్ కాపీలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఈ షహబాజ్ విదేశాలు ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీ కూడా వెళ్ళి ఈ సమీరు తర్వాత సిరాజ్ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అయితే ఈ షహబాజ్ విదేశాల కంటే ఎవరైతే ఆ ఢిల్లీలో కలవాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నించారో ఈ షహబాజ్ విదేశాలకు వెళ్ళిపోవడంతో మరుసటి రోజు వీళ్ళు మండాలికి వెళ్ళి సల్మాన్ అనే వ్యక్తిని కలిసి తిరిగి ప్రయాణం. అయితే ఈ సమయంలో సౌదీలో ఉన్నటువంటి అబూ మసూద్ సూచనల మేరకు వీళ్ళు సిగ్నల్ యాప్ ఏర్పాటు చేసుకున్న ఆ సిగ్నల్ యాప్ ద్వారా ఆ బాంబు పేలుళ్ల కుట్రలు పడిన కార్యకలాపాలు పాల్పడడం జరిగింది. ఇందులో భాగంగా రసాయనాలు అమెజాన్ నుంచి రసాయన పదార్థాలు కొనుగోలు చేసిన ఆ సిరాజ్ విజయనగరంలోని పలు ప్రాంతాలు ఏదైతే ముస్లిమేతర ప్రాంతాల్లో అత్యంత జనసందోహం ఉన్న ఆ ప్రాంతంలోనే పేలుళ్ళు పాల్పడాలని చెప్పేసి పన్నాగం పద్ధతి. ఈ అంశాలన్నీ కూడా ఎఫ్ఐఆర్ కాపీలో పొందుపరచడం జరిగింది. ఇది అంటే ఈ హైదరాబాద్ చెందిన ఎన్ఐ నిఘా వర్గాలు దీని మీద దృష్టి పెట్టడంతో పెను ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. అయితే దాదాపుగా ఐఐడి అంటే టిన్ బాంబులు, స్థాయి బాంబులు తయారు చేసి ఈ విజయనగరంలో 4 ప్రాంతాల్లో ఏదైతే ప్రశాంతంగా ఉన్నటువంటి విజయనగరం జిల్లా 4 ప్రాంతాల్లో అత్యంత జనసందోహం ఉన్నప్పుడు అందులోనూ ముస్లిమేతర ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుని అందులో ఈ బాంబు పేలుళ్ళు పాల్పడాలని చెప్పేసి అత్యంత ప్రమాదకరమైన సంఘటనను చోటు చేసుకుంది. అయితే ఏదైతే నిఘా వర్గాలు వీటి మీద దృష్టి సారించి వీటిని నివారించగలిగారో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి తప్పిందని చెప్పొచ్చు. ఆ ప్రమాదం భారీ ఆస్తి ప్రాణ నష్టం తప్పిందని చెప్పవచ్చు. వెంకటేష్, ఓటు స్టూడియో.